ఆఖరి ప్రశ్న, వివాహ వ్యవస్థలోనే అతి ముఖ్యమైనది ఆఖరి ప్రశ్న గురువుగారు. చెప్పండి. చాలామంది అమ్మాయిలు ఇప్పుడు దీన్ని చాలా గొప్పగా చెప్పేసుకుంటున్నారు, కానీ మేము తాడు మెడలోనే ఎందుకు ఉంచుకోవాలి, ఆయన ప్రాణం అంతా దీంట్లోనే ఉందా, లేకపోతే లేదా, లేకపోతే మాకు పెళ్ళయిందని తెలియడానికి తాడు అనేది ఒకటి పెట్టారు కానీ మంగళసూత్రం, తాళి, మరి అబ్బాయిలకి ఏం పెట్టలేదేంటి, ఎందుకు వాళ్ళకి ఏం శాస్త్రం చెప్పలేదు, అది పురుషుడు రాశాడు కాబట్టి అది ఎక్కడికో వెళ్తుంది. కానీ దీన్ని చాలా తేలికగా తీసి దండానికి తగిలిస్తున్నారు, పక్కకు పెడుతున్నారు కదా. ఈ పక్కకి పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం? కనీసం కొంతమంది భయపడుతుంటారుగా శాస్త్రానికి. మీరు అన్నట్టు భక్తి లేకపోయినా భయం ఉండాలి. ఆ భయానికైనా వాళ్ళలో మార్పు రావాలంటే అలా తీయడం వల్ల ఏమి అమంగళం జరుగుతుంది? చెప్తాను. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే బద్నామి సుభగే త్వంజీవ శరదాంశతం చెప్పి మంత్రం చెప్తోంది. నా గుర్తుగా నేను నీకు కడుతున్నాను, అవునా, త్వంజీవ శరదాంశతం, ఇది ఉండి నిండు నూరేళ్ళు వర్ధిల్లుగాక అని చెప్పి ఆ మంత్రానికి అర్థం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున, హేతునం అంటే గుర్తు, నా జీవనానికి గుర్తుగా నేను కడుతున్నా నీకు. కంఠే బద్నామి శుభగే, ఎందుకు కడుతున్నాండి? శుభం కలగాలి. సంజీవ శరదాంశతం, శుభంగా ఇప్పుడు 100 ఏళ్ళు వర్ధిల్లు. సంజీవ శరదాంశతం, శతం అంటే 100 ఏళ్ళు వర్ధిల్లు అని చెప్పి చెప్తున్నాను, అవునా. ముఖ్యంగా గోల్డ్ అంటే బంగారం ధరించడం అనేది ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక వ్యవస్థ. ఆడవాళ్ళకి బంగారం అంటే పిచ్చి ఉంటుంది, కొంటారు, కొని లోపల పడేస్తుంటారు, అవి వాడరు. అసలు మంగళసూత్రానికి విలువ లేనప్పుడు వాటికి ఏం విలువ ఉంటుంది? ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా దేవాలయానికి వెళ్తూ ఉంటారమ్మ. మన తెలుగు రాష్ట్రాల్లో తీసి పక్కన పెడితే కేరళ, తమిళనాడు వెళ్తే ఏ మగవాడైనా షర్టు విప్పేసి గుళ్ళోకి వెళ్ళవలసిందే దర్శనానికి, అవునా. అక్కడ ప్రతి దేవాలయంలో ఇదే సంప్రదాయం వస్తుంది. అసలు అది అన్ని చోట్ల ఉన్నది, రాను రాను పోతుంది. ఇప్పుడు కొన్ని చోట్ల షార్ట్స్ వేసుకుని కూడా గుళ్ళలో పోతున్నారు. తిరుపతి ఇట్లాంటి వాళ్ళు ఒక రూల్స్ పెట్టబట్టి, నియమం పెట్టబట్టి పాటిస్తున్నారు, కానీ లేకపోతే అక్కడ కూడా షార్ట్స్, టీషర్ట్స్ వేసుకొని వెళ్ళిపోతుంటారు మన వాళ్ళు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తాం కదా, అది ప్రతిష్ఠ కానివ్వండి లేదంటే స్వయంభూ కానివ్వండి, ఈ ప్రతిష్ఠ చేసినప్పుడు దేవాలయంలో ఒక గర్తం అంటారు. గర్తం అంటే పీఠం ఉంటుంది. ఆ పీఠంలో మధ్యలో ఒక గుంటలాగా గర్తం ఉంటుంది. దాంట్లో యంత్రం పెట్టి యంత్రం మీద విగ్రహం పెడతాం. విగ్రహానికి కూడా కింద ఇట్లా కోల్డ్లాగా ఒకటి ఉంటుంది చూడండి, అది యంత్రానికి టచ్ అవుతూ ఉంటుంది. యంత్రంలోంచి బలం వస్తూ ఉంటుంది విగ్రహానికి, అప్పుడు విగ్రహంలో తేజస్సు వస్తుంది. ఈ యంత్రంలో ఉండేటువంటిది ఏంటి? మంత్రం ద్వారా దానికి శక్తిని ఆపాదించారు జపం చేసి. ఈ యంత్రానికి జీవం ఎప్పుడు వస్తుంది అంటే కింద పాదరసం, తాళకం, అబ్రకం, మణిశిల, గంధకం, కృష్ణాబ్రకం, నవపాషాణాలు అని చెప్పి 9 రకాల పాషాణాలు ఉంటాయి. జలపాషాణం, రుద్ధిపాషాణం, కృష్ణపాషాణం, ఇట్లా 9 రకాల పాషాణాలు ఉంటాయి. ఇవి పాదరసం, ఇట్లాంటివి బంగారం, వెండి, ఇత్తడి, కంచు, వెండి, రాగి, పంచలోహాలు, నవరత్నాలు, ఇవన్నీ కూడా దాని కింద ఆ యంత్రం పెట్టే ముందుకు వేస్తారు. ఇవన్నీ కలిస్తే జీవం వస్తుంది, లైవ్ పవర్ వస్తుంది దానికి. దాని మీద యంత్రం పెడితే ఆ యంత్రానికి జీవం వస్తుంది కదా. ఆ జీవం యంత్రం నుంచి విగ్రహానికి వెళ్తే విగ్రహం వెలుగొందుతూ ఉంటుంది. మనం విగ్రహం చూసి దండం పెట్టుకుంటాం, కానీ అక్కడ శక్తి ఉండేది అక్కడ మూలంలోనే ఉంటుంది, అవునా. దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం షర్టు విప్పుతాం. ఎందుకు అంటే ఆ ప్రతిష్ఠ జరిగినటువంటి పీఠ నుంచి కొన్ని శక్తులు, పాజిటివ్ ఎనర్జీస్ బయటికి వెలుగొందుతూ ఉంటాయి. అందుకని గర్భాలయం అంటాం. గర్భాలయానికి అక్కడ కిటికీలు ఉండవు, అక్కడ డోర్స్ ఉండవు, ఓన్లీ సింగిల్ డోర్ మాత్రమే ఉంటుంది. తల్లి గర్భం ఎలానో గర్భాలయం అంతే, ఒకటే డోర్. ఆ గర్భాలయంలో స్వామి దగ్గర నుంచి వచ్చినటువంటి పాజిటివ్ ఎనర్జీ మొత్తం లోపల తిరుగుతూ ఉంటుంది. ఈ పూజారి బయటికి లోపలికి తిరుగుతూ ఉంటాడు కదా, అతనితో పాటు బయటకు వస్తూ ఉంటుంది. ఈ బయటకు వచ్చింది ఒక చోట ఆగుతుందా అంటే ఆగకుండా ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు జనాలతో పాటు తిరుగుతూ ఉంటుంది ఆ పాజిటివ్ ఎనర్జీ. అప్పుడు మన ఒంటి మీదకి రావంటే మనకు షర్ట్ అడ్డు ఉంటే మనకి ఒంటి మీదకి ఏమొస్తుంది ఆ శక్తి. అందుకనే షర్ట్ తీసేయాలంటారు. తీసేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ మన బాడీలోకి, మన మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మనం బయటికి వెళ్తాం కదా, మళ్ళీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు మన దగ్గర నుంచి కొంత ధ్వజస్తంభానికి వెళ్తుంది. గుడి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభంలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ ఊరు మొత్తం వస్తుంది. ఊరు మొత్తానికి ఒక కరెంటు పవర్ని అందించే ఒక శక్తి లాంటిది. ఈ షర్టు, మగవాడంటే షర్టు లేకుండా వెళ్ళిపోతాడు. ఆడవాళ్ళు
మరలా శరీరానికి ఉన్నంత ఆకర్షణ శక్తి ఇంకా దేనికన్నా ఉంది అంటే బంగారానికి మాత్రమే ఉంటుంది. మంగళసూత్రాలు కనీసం పుస్తలైన బంగారం ప్రతి ఒక్కరు వేసుకుంటారు. దేనికంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ బంగారం ద్వారా ఆడవాళ్ళ శరీరంలోకి మనసులోకి వెళ్ళటానికి అదొక ముఖ్య కారణం. ఏమ్మా, నా జీవనానికి హేతువుగా నీ మెళ్ళో ఈ మంగళసూత్రం కడుతున్నాను, కట్టుకో, ఉంచుకో అంటే నువ్వు అక్కర్లేదని అక్కడ పక్కన పడేసినట్టే కా భర్తని. మంత్రానికి విలువ ఎక్కడ ఇస్తున్నావు, సంప్రదాయానికి విలువ ఎక్కడ ఇస్తున్నావు, సంస్కారం ఎక్కడ కనబడుతుంది నీలో ఉన్న సంస్కారం? అంటే మేము చిన్న నల్లపూసలు వేసుకుంటాం, లేకపోతే దానికి మారుగా ఇంకోటి వేసుకుంటాం, ఇలా కూడా చెప్తున్నారు కదా గురువు. అంటే దానికి కూడా ఆల్టర్నేట్ అంటే అమ్మ ఒకటి చెప్తానమ్మా, అసలే నకలే. అవునా? ఏదైతే నల్ల పూసలు అంటే ఇప్పుడు ఇంకా బంగారాలు గుచ్చి ఇవన్నీ ఏదో షార్ట్స్ అని అవని ఇవని కొత్త వస్తున్నాయి. పూర్వకాలంలో నల్ల పూసలు అంటే ప్రతి ఒక్కళ్ళకి చూడండి, పల్లెటూరుకి వెళ్ళిపోతే ఈ కంఠానికే ఉంటాయి. అవును, నల్ల పూసలు మాత్రమే, కేవలం మధ్యలో బంగారు కొద్దిగా పూస ఉంటుంది. అవి కూడా లేకుండా ఒట్టి నల్ల పూసలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు తప్పనిసరిగా. అది నలలంటే నరఘోష తగలకుండా ఉంటుంది. దానివల్ల హెల్త్కి మంచి ఇది వస్తుంది. అంటే బాడీలో హీట్ని జనరేట్ చేస్తూ ఉంటుంది. నలుపు అంతే కదా, హీట్ని జనరేట్ చేస్తుంది. అది కూడా సైన్సే కదా. అంతేకాకుండా కాళ్ళకి మెట్టెలు పెట్టి తీసేస్తుంటారు. మెట్టెలు కూడా పక్కన పెట్టేస్తున్నారు కదా. ఇప్పుడు పెళ్ళైనట్టు తెలుస్తుంది కదా మెట్టెలు ఉంటే, అందుకని తీసేస్తున్నారు. అసలు మెట్టెలు ఎందుకు పెడతారనేది ఎవరికీ అర్థం కాదు. వెండి వస్తువు అక్కడ వస్తువుగానే చూస్తున్నావు కానీ దాని మన జీవన విధానంలో ఒక భాగం పోషిస్తోంది, ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుందన్న విషయం మనం తెలుసుకోలేక వాటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కాలికి ఈ వేలికి మనకి మెట్టెలు పెడతారు, ఆ 2 వేళ్ళకి మెట్టెలు పిల్లేళ్ళు పెడతారు. దేనికి అంటే ఆ వేలు దగ్గర నుంచి గర్భాశయానికి ఒక నరం పాస్ అవుతూ ఉంటుంది. సంతానం కలగడానికి ఆ గర్భాశయానికి సంబంధించినటువంటి నరాన్ని యాక్టివేట్ చేయడం కోసమే అక్కడ మెట్టె పెడతారు కాలికి. సో అప్పుడు సంతాన యోగం కలుగుతుంది వాళ్ళకి. దానివల్ల ఆ మెట్టె పెట్టడం వల్ల సంతాన యోగం, ఆ నరం యాక్టివేట్ అవుతుంది, గర్భసంచి ద్వారా సంతానం కలుగుతుంది. దానికోసం మెట్టెలు పెడతారు. అంతేకాకుండా పరాయి వాళ్ళ దృష్టి, అమ్మాయి మొహం చూడాలన్నా ఫస్ట్ మెట్టెలు చూస్తాడు, కాళ్ళకు చూస్తాడు. పెళ్ళైందిరా నమస్కారం, పవిత్ర భావన వస్తుంది కదా. ఇది గొప్ప విషయం. రామాయణంలో ఏం చెప్పారంటే, రావణాసురుడు సీతాదేవిని తీసుకుని వెళ్ళాడు. వెళ్తూ ఆవిడ నగలు, ఒంటి మీద ఉన్న ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మూట కట్టేసి వెళ్ళిపోతుంది. రాముడు ఆమెడు వెళ్ళిపోయిందనేటువంటి బాధతో ఆ మూట మొత్తం విప్పదీస్తూ ఉంటాడు లక్ష్మణుడు. ఇవి వదినవేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆయన నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలో నా కళ్ళలో కన్నీళ్లు తప్పితే కనపడలేదు, నువ్వైనా గమనించి చెప్పు లక్ష్మణ అని చెప్పానంటే ఆయన అన్ని నగలు చూసి పక్కన పెడుతూ ఉంటాడు. చివరికి మెట్టెలు చూసి అవును ఇవి వదినవే అని చెప్తాడు. అంటే రామాయణంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, పరాయి స్త్రీని లక్ష్మణస్వామి సీతాదేవి మోహన్ చూడలేదు రామాయణం మొత్తం మీద. ఆమె పాదాల వంకే చూసేవాడు, ఆవిడ మెట్టెలే మాత్రమే గుర్తుపెట్టాడు ఆయన, పాదాల వంక చూసేవారు కాబట్టి. అంటే ప్రతి మగవాడి దృష్టి కూడాను పాదాల వంక చూసిన తర్వాత మెట్టెలు ఉంటే పరమ పవిత్రమైనటువంటి భావన వస్తుంది, పెళ్ళైనది పవిత్రమైన భావన వస్తుంది. అవునా? సో దానికి కూడా ఒక చిహ్నం అనే చెప్పాలి. ఇవన్నీ తీసేసి వివాహ వ్యవస్థ పాడైపోతుందని బాధపడితే, నాకు విడాకులు ఇస్తున్నారు, అది చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు అంటే నువ్వు చేయాల్సినవన్నీ ఏవి చేయకుండా పొద్దున్నే లేవవు, ఆ నైట్ ఒకటి తగిలించుకుంటారు, దాంతోనే మొహం బ్రష్ కూడా చేయరు, ఇల్లు చిమ్మరు, రాత్రి తిన్న ప్లేట్లు అవన్నీ కూడా అట్లానే ఉండిపోతాయి. అట్లా నుంచి గ్యాస్ స్టవ్ వెలిగిస్తారు, పొద్దున్నే బెడ్ కాఫీ కావాలి. రాత్రిపూట తిన్న పాత్రలు ఏవైతే ఉంటాయో మొత్తం కడగకుండా రాత్రి అంతా ఇంట్లో ఉండటం పరమ దరిద్రానికి హేతు. స్నానం చేయకుండా పొయ్యి ముట్టుకోవడం దరిద్రానికి హేతు. ఇల్లు చిమ్మకుండా పొయ్యి ముట్టించడం అనేది దరిద్రానికి హేతు. భర్తలు ఇచ్చేసరికి భార్య సుమంగళిగా చక్కగా బొట్టు పెట్టుకొని స్నానం చేసి ఇదిగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇంకా వాడికి కూడా బోరు కొడుతుంది చూసి ఆ నైట్ మీద. అది జీవితంలో ఒక భాగం అయిపోయింది నైటీ అనేది. ఇప్పుడు పెద్ద షోరూములు పెడుతున్నారు వాటి కోసం, నైటీల కోసం. అంటే వాళ్ళు వేసుకుంటున్నారు కాబట్టి అవి వేసుకోవద్దని చెప్తున్నాను నేను. అది
దానివల్ల ఏ రకమైనటువంటి సంతోషం కలగదు. భార్యాభర్తలు అనేది చక్కగా సంప్రదాయంగా ఉన్న భార్యని తప్పనిసరిగా భర్త గౌరవిస్తాడు, మంచి లక్షణాలు ఉన్నటువంటి భర్తని తప్పనిసరిగా భార్య గౌరవిస్తుంది. ఈ రెండు ఇద్దరిలో మార్పులు రావాలి. వీడు తీసుకొచ్చేటప్పుడు కూడా పెళ్ళాం విరుస్తుందని 2 నైటీలు తీసుకొస్తాడు, కానీ 2 చీరలు తీసుకొని రాడు. నైటీలు అయితే 500-1000 రూపాయలు అయిపోతాయి కదా, చీరలు అయితే ఇప్పుడు దానికి 1000 పెట్టాలి. దానికి వచ్చిన మాత్రం 2 నైటీలు తీసుకొచ్చి మొహాన్ని కొడతాడు, అయిపోయింది. అవి చూసుకొని ఏమో మురిచిపోతుంటుంది. అవి వేసుకున్నప్పుడు వీడు చూసి ఏడుస్తుంటాడు. వీడు చేసిన పాపమే కదా. నేను తెచ్చిన దరిద్రం ఇది. సో ఇలాంటివన్నీ కూడా మానేసి ఏదైతే సంప్రదాయాన్ని మన సంస్కృతిని పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధలు రావు, వివాహ వ్యవస్థ స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి దయచేసి మీ పిల్లలకి చెప్పండి, మరలా చెప్పండి. ఒకసారి వినకపోతే ఒకటి కొట్టానే చెప్పండి. మంగళసూత్రం మెడలోనే ఉండాలి. ఇప్పుడు కొట్టి చెప్పకపోతే, ఇప్పుడు కొడితే ఏడుస్తుందేమో, ఇప్పుడు చెప్పకపోతే జీవితాంతకాలం ఏడవలసింది మీ అమ్మాయి, మీరు కూడా అంతే కదా. ఇప్పుడు మహైతే 4 తిడితే ఏడుస్తూ కూర్చుంటుందేమో, ఇప్పుడు ఏడ్చిన ఏడుపు బెటరు. పెళ్ళైన తర్వాత ఏడిస్తే జీవితాంతకాలం ఏడుస్తూనే ఉండాలి కదా. ఆ ఏడుపు కంటే ఇది బెటర్ కదా. కాబట్టి మార్చలేక కూడా మందలించి అయినా సరే, మంచిగా ప్రేమగా కూర్చోబెట్టైనా సరే చెప్పండి, 1-2 సార్లు చెప్పండి మన సంస్కృతి సంప్రదాయాల్ని. అసలు ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులే మాకు లేదు, మాకు పద్ధతి లేదు, మాకు ఆ పద్ధతి లేకపోవడం అండి. అసలు వీళ్ళకి పద్ధతి లేదన్న విషయం వీళ్ళకి ఈ పద్ధతి లేదన్న విషయంలోనే తెలిసిపోతుంది. మాకు లేదు, మాకు సంప్రదాయం, శాస్త్రం, ధర్మం ఎవరికైనా ఒకటే.